శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక తులారాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మనస్సునందు ఆనందంతో ఉంటారు. ఒక్కోసారి చిందులు వేస్తుంటారు ఆనందాన్ని పట్టలేక. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ధనాదాయం కూడా పెరుగుతూ ఉంది. శుభకార్యాలు చేయడానికి అడుగు ముందుకేస్తారు. శుభకార్యాలు చేయడం కూడా జరుగుతూ ఉంది. మంచి మంచి ఆలోచనలు చేస్తారు. 10 మందికి మేలు కలిగేటువంటి ఒక పనులు కూడా చేయడం జరుగుతుంది తులారాశి వారు. కానీ ఆప్తులకు, మీకు దగ్గరి వాళ్ళు మిత్రులే కావచ్చు లేదా బంధువులే కావచ్చు, ఆప్తులకు కొంత అనారోగ్యం ఏర్పడి మీకు మనశ్శాంతిని కోల్పోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కొంత డబ్బు ఖర్చు కావడం అనేటువంటిది జరుగుతుంది. స్థానచలనాదులు ఇవి సహజమైనటువంటివి. ప్రమోషన్ల వల్ల లేక ఇతరత్ర వల్ల కూడా జరగవచ్చు. స్థానచలనం అంటే ప్రమోషన్ ఇచ్చి ఏదో మెమోలు ఇచ్చి పంపించడం కాదు. ప్రమోషన్ల వల్ల, ఉద్యోగస్తులకు ప్రమోషన్ల వల్ల స్థానచలనం ఏర్పడము, కోరుకున్న చోటికి వెళ్ళడము, లేదా గృహాన్ని మార్పిడి చేసుకోవడము, ఇలాంటి జరగడానికి ఈ తులారాశి వారికి ఈ నెలలో ఉంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే భూములు కొనడానికి ప్రయత్నం చేస్తారు. కొనడం కూడా జరగవచ్చు. ఇంకోటి, పెండింగ్లో ఉండినటువంటి ఒక కోర్టు వ్యాజ్యాలు ఏవైతే ఉన్నాయో, కోర్టులో కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో ఒక కొలిక్కి వచ్చి నెరవేరడానికి ఆస్కారం ఉంది తులారాశి వారికి. మంచి మనస్సుతో కార్యక్రమాలు నెరవేర్చుకోవడం మంచిది. 10 మందిని గౌరవించడము, మీరు గౌరవం పొందడం కూడా చాలా మంచిది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడుతుంటాయి. అవి సహజమైనటువంటివి. గర్గర్కి కహాని అంటారు. చిన్న చిన్న చిక్కులు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకుండా సహనంతో కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా సమసిపోతాయి. దేశ సంచారాలు చేయడము జరుగుతుంది. అంటే ఎక్కడో తీర్థయాత్రలు వెళ్దామని వారు చెప్పారని వీళ్ళు చెప్పారని కాలంలో ప్రయాణం చేయడం వల్ల కొంత అనారోగ్యం అనేటువంటిది ఏర్పడడానికి ఉంటుంది. అధిక శ్రమ, ప్రయాణాలు చేయడం అంటే శ్రమనే కదా, అధిక శ్రమ ఏర్పడుతుంది. కొంత డబ్బు కూడా నష్టం. ఒకదానికొకటి ఇవి లింక్ ఉంటాయి. అధిక ప్రయాణాలు చేయడం వల్ల డబ్బు నష్టము, ఆరోగ్య నష్టము, మనశ్శాంతి లేకపోవడము, ఇంట్లో పెద్దలతోటి భార్యాబిడ్డలతోటి తిట్లు తినడము, ఇవన్నీ సహజంగా మనకు జరిగేటువంటివి రెండవ వారంలో జరుగుతూ ఉంటాయి. ఇక మూడవ వారము మంచి ధనలాభం ఉంటుంది. గృహలాభం కూడా ఉంటుంది. అంటే ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేయడము, స్థలం కొనడము జరగడానికి ఆస్కారం ఉంది. 10 మందితో కలిసి, స్నేహితులతో బంధువులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. మనశ్శాంతిగా ఉండడం జరుగుతుంది మూడవ వారంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే యత్నకార్య సిద్ధి. మీరు కలిగినటువంటి ఒక కార్యక్రమము శుభంగా నెరవేరడము, దానివల్ల కొంత ధన వ్యయం జరుగుతుంది. మనోవిచారం కూడా కొద్దిగా ఉండవచ్చు. కొందరి వలన భయంగా ఉండడం ఉంటుంది. ఇది లోకంలో సహజము. 10 మంది మెచ్చుకుంటే ఒకడు తిట్టిపోస్తాడు. 10 మంది తిడుతూ ఉంటే ఒకడు మాత్రం మెచ్చుకుంటాడు. ఇది లోకంలో సహజమైనటువంటి ఒక విషయం కాబట్టి వాటి గురించి మీరు బాధపడొద్దు. దానికి మీరు తగినటువంటి ఒక ఆలోచన చేసి మీరు అడుగు ముందుకేయడం చాలా మంచిది. పనులలో కొద్దిగా ఆలస్యం కావచ్చు. కొన్ని ఆటంకాలు కూడా జరగవచ్చు. శ్రద్ధతో మంచిగా ఆలోచించి 10 మంది చెప్పింది విని మీ యొక్క సొంత ఆలోచనను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలకు ముందుకు అడిగేయడం చాలా మంచి విషయం అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. ఈ రాశివారు ఈ నెలలో లలితా సహస్రనామ పారాయణం చేయడం అనేటువంటిది మంచిది. ఎందుకంటే లలితా త్రిపుర సుందరికి సంబంధించినటువంటి యొక్క ఈ మాసం కాబట్టి లలితా సహస్రనామాలు ప్రతిరోజు కూడా మీరు పారాయణం చేయండి. ఆ లలితాదేవి కృప వల్ల కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఇది శుభం.